ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో భారత్ ఫైనల్ చేరుతుందా? అసలు ఆ అవకాశాలు ఉన్నాయా? టైటిల్ పోరుకు అర్హత సాధించడానికి భారత్ ముందున్న సవాళ్లేంటి? అభిమానుల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. టెస్టుల్లో భారత్ బలమైన జట్టే, కానీ కొంతకాలంగా ఇంపాక్ట్ చూపించలేకపోతోంది. అంచనాలకు తగినట్టుగా ఆడలేకపోతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ రిటైర్ అయ్యాక జట్టులో వాళ్లు లేని లోటు కనిపిస్తూనే ఉంది. ప్రస్తుతం భారత్ జట్టు మార్పు దశలో ఉంది. కుర్రాళ్లు ఇంకా బాధ్యత తీసుకోలేకపోతున్నారు. రెడ్ బాల్ ఫార్మేట్ కు అలవాటు పడలేకపోతున్నారు. దీంతో భారత్ ఒకప్పట్లా ఆధిపత్యం చెలాయించలేకపోతోంది. స్వదేశంలోనూ ఓటములతో డీలా పడిపోతోంది. సౌత్ ఆఫ్రికాతో వరుస షాకుల తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరడము కష్టమయ్యేలా ఉంది. నిజానికి డబ్ల్యూటీసీ కొత్త సైకిల్ ను ఇంగ్లాండ్లోనే భారత్ ఆరంభించింది. అక్కడ సీనియర్లు లేకపోయినా మెరుగైన ప్రదర్శనే చేసింది. 2-2తో సిరీస్ ను లెవెల్ చేసి పాయింట్ల పట్టికలో బెటర్ పొజిషన్ లోనే కనిపించింది. ఆ తర్వాత వెస్టిండీస్ పై స్వదేశంలో 2 టెస్టుల్లోనూ గెలిచింది. ఆ వెంటనే సౌత్ ఆఫ్రికా చేతిలో బ్యాక్ టు బ్యాక్ టెస్టుల్లో ఓడింది. దీంతో పాయింట్ల పట్టికలో ఒక్కసారిగా పతనమైంది. 5వ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం భారత్ సాధించిన పాయింట్లు 52. విజయాల శాతం 48.15. కొత్త సైకిల్లో అన్ని జట్ల కంటే భారత్ ఎక్కువ మ్యాచ్లాడింది. 18 మ్యాచ్లకు గాను 9 మ్యాచ్లు ఆడేసింది. ఇంకా ఆడాల్సింది 9 మ్యాచ్లే. చాలా జట్లు ఇప్పుడిప్పుడే కొత్త సైకిల్ ను మొదలుపెట్టాయి. న్యూజిలాండ్ ఇంకా ఒక్క టెస్ట్ కూడా ఆడలేదు. శ్రీలంక, పాకిస్తాన్ ఒక్కో సిరీస్ ఆడేశాయి. ఇంగ్లాండ్ 2వ సిరీస్ ఆడుతోంది. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మాత్రం కొత్త సీజన్ ను బలంగా ఆరంభించాయి. పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలిచిన జట్లే ఫైనల్ కు అర్హత సాధిస్తాయి. ఎక్స్పర్ట్స్ అంచనా ప్రకారం టాప్ 2లో నిలవాలంటే గెలుపు శాతం 60-65 మధ్య ఉండాలి. 2021-23 సైకిల్లో 58.8%తో భారత్ 2వ స్థానంలో నిలిచింది. గత సైకిల్లో 67.54%తో ఆసీస్ 2వ స్థానాన్ని దక్కించుకుంది. భారత్ విన్నింగ్ పర్సెంటేజ్ 48.15 నుంచి 60% చేరాలంటే ఇంకా 130 పాయింట్లు సాధించాలి. ఒక్క టెస్టు విజయానికి 12 పాయింట్లు వస్తాయి. డ్రా అయితే 4 పాయింట్లు దక్కుతాయి. భారత్కు ఇంకా 78 పాయింట్ల కంటే ఎక్కువే అవసరం. తర్వాతి 9 టెస్టుల నుంచే ఈ పాయింట్లు అందుకోవాలి. శ్రీలంకలో 2 మ్యాచ్లు, న్యూజిలాండ్లో 2 మ్యాచ్లను భారత్ ఆడాల్సి ఉంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో 5 టెస్టుల్లో తలపడాలి. 9 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించి 2 డ్రా చేసుకుంటే 80 పాయింట్లు వస్తాయి. 7 విజయాలు సాధిస్తే భారత్ ఖాతాలో 80 పాయింట్లు చేరుతాయి. శ్రీలంకలో భారత్కు మంచి రికార్డే ఉంది. లంకలో చివరిగా 2017లో పర్యటించింది. అక్కడ ఆడిన చివరి 6 టెస్టుల్లో 5 గెలిచింది. న్యూజిలాండ్తో మాత్రం సవాళ్లు తప్పవు. 2020లో 2-0తో 2014లో 1-0తో భారత్ కంగుతింది. ఒకవేళ శ్రీలంక, న్యూజిలాండ్ పై భారత్ 4 మ్యాచ్లు గెలిచినా ఆస్ట్రేలియాతో సిరీస్లోనూ సత్తా చాటాల్సిందే. ప్రస్తుతం ఆసీస్ డేంజరస్ గా కనిపిస్తోంది. బంగ్లాదేశ్, న్యూజిలాండ్తో 6 హోమ్ టెస్టులను ఆస్ట్రేలియా ఆడబోతోంది. ఫైనల్ చేరడానికి హోమ్ సిరీస్లు అడ్వాంటేజ్ అవుతాయి. భారత్ పర్యటనకు ముందే ఆస్ట్రేలియా మెరుగైన స్థితిలో ఉండే ఛాన్స్ ఉంటుంది. సౌత్ ఆఫ్రికా సైతం మంచి పొజిషన్లోనే ఉంది.